అర్జున్ బాబు, అర్జున్ బాబు, మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను, రండి. ఆగు కావేరి, నాకు ఇష్టమైన టిఫిన్ ఏంటి? మసాలా పూరి అర్జున్ బాబు. వారంలో 3 రోజులు మీకు అదే చేయాలి, లేకపోతే కోపంతో అరిచేవారు తెలుసా. అందుకే మీకోసం ఈ రోజు చేశాను. రండి తిందురు గాని. ఒక నిమిషం, నాకింకా ఏమేమంటే ఇష్టం? అర్జున్ బాబు తనకేమిష్టం అడుగుతున్నారు, చెప్తే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు రావచ్చు. చెప్పు. అర్జున్ బాబు, మీరు పొద్దున్న లేచిన వెంటనే మీకు ఇలాచీ చాయ్ తాగడం అలవాటు. ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ తింటారు. మధ్యాహ్నం లంచ్లో గుత్తొంకాయ కూరంటే మీకు చాలా ఇష్టం. దాంతో పాటు సాంబార్ కంపల్సరీగా చేయాలి. నాన్ వెజ్ లో రాగి సంకటి, కోడి కూర అంటే చాలా చాలా ఇష్టం. సూపర్ కావేరి, అద్భుతం. అమ్మయ్యా, అర్జున్ బాబుకి గతం అంతా గుర్తొచ్చేసినట్టుంది. అర్జున్ బాబు, నేనంతా చెప్పేశాను, ఇక రండి మీకు ఇష్టమైన టిఫిన్ చేద్దురు గాని. కావేరి, నువ్వు చెప్పిందంతా బాగుంది, కానీ నాకు పెద్దగా ఏమీ గుర్తు రాలేదు. కానీ ఒక విషయం, ఇక నుంచి నువ్వు నా రూమ్లోకి ఒంటరిగా రావద్దు. నాకు ఇష్టమైనవన్నీ చెప్పావు కదా, అవన్నీ చెయ్యి, కానీ వాటిని వడ్డించే బాధ్యత నువ్వు తీసుకోకు. ఆ పని నా భార్య చేస్తుంది. ముఖ్యంగా ఇంకొకసారి ఒంటరిగా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ. కావేరి, నేను ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తిని, నువ్వు పెళ్ళి కాని అమ్మాయివి. నువ్వు ఇలా నా దగ్గరికి రావడం కరెక్ట్ కాదు. నీకు కష్టంగా ఉన్నా సరే నాకు చెప్పక తప్పదు, ఎందుకంటే నువ్వు ఇలా రావడం ఇద్దరికీ మంచిది కాదు. యమజ చూస్తే బాధపడుతుంది. అమ్మా, నాకు ఎలాంటి పరిస్థితి కల్పించావు? నా భర్తే నన్ను దూరంగా ఉండు అంటున్నాడు. సారీ కావేరి, నా మాటలు నీ మనసుకి కష్టం కలిగించవచ్చు. నీ అభిమానం నాకు అర్థమైంది, కానీ దీన్ని వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. అది నా లైఫ్కే కాదు, నీ లైఫ్ కూడా మంచిది కాదు. సరే, టిఫిన్ చేయడానికి నేను వస్తాను, నువ్వు వెళ్ళు.